షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 32. ఈరోజు మనం గ్యాప్ థియరీలో అత్యంత ముఖ్యమైన గ్యాప్ ప్యాటర్న్ అయినటువంటి బ్రేక్ అవే గ్యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. బ్రేక్ అవే గ్యాప్ అనేది సాధారణ గ్యాప్ కాదండి, ఇది ఒక కొత్త ట్రెండ్ ప్రారంభాన్ని సూచిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కొత్త ట్రెండ్ని మీకు చూపిస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో గ్యాప్ అవే వచ్చినప్పుడు కొత్త ట్రెండ్ని ప్రారంభిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. పవర్ఫుల్ సిగ్నల్. ఈ గ్యాప్ సాధారణంగా కన్సోలిడేషను, రేంజ్ లేదా ముఖ్యమైన సపోర్టు మరియు రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఏర్పడుతుంది. బ్రేక్ అవే గ్యాప్ కనిపించినప్పుడు మార్కెట్లో స్ట్రాంగ్ మూమెంటం ఉన్నట్లు గుర్తుపెట్టుకోండి. ప్రారంభమైంది అని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈ గ్యాప్ను చాలా జాగ్రత్తగా మనకి పరిశీలించేస్తారు. అండ్ ఫార్మేషన్, దీన్ని మొదట మార్కెట్ ఒక రేంజ్లో లేదా కన్సోలిడేషన్ పేస్లో ఉంటుంది. ట్రేడర్స్ ఒక డైరెక్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక ముఖ్యమైన సపోర్టు లేదా రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేస్తుంది. అదే సమయంలో భారీ వాల్యూమ్ మార్కెట్లోకి వస్తుంది. ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ లేదా సెల్లర్స్ పెద్ద మొత్తంలో పొజిషన్ తీసుకుంటారు. దీంతో గ్యాప్ ఏర్పడి ప్రైస్ వేగంగా కొత్త డైరెక్షన్లో కదలడం ప్రారంభిస్తుంది. ఇదే బ్రేక్ అవే గ్యాప్ ఫార్మేషన్ అండి. దీని సైకాలజీ ఏంటంటే, మార్కెట్ సైకాలజీ ఏంటంటే, మార్కెట్ ఒక రేంజ్లో ఉన్నప్పుడు ట్రేడర్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు, అవునా కాదా? కానీ బ్రేక్ అవే గ్యాప్ ఏర్పడిన తర్వాత డైరెక్షన్ సరిగ్గా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త బయ్యర్స్ లేదా సెల్లర్స్ అగ్రెసివ్గా ఎంట్రీ అవుతారండి. స్మార్ట్ మనీ ఇప్పటికే పొజిషన్ తీసుకొని ఉంటుంది. ఉంటారు. రియల్ ట్రేడర్స్ కూడా మొమెంటం చూసి మార్కెట్లోకి వస్తారు. దీన్నే ట్రెండ్ రివర్సల్ లేదా ట్రెండ్ ఇన్స్టిట్యూషన్స్ బలంగా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే బ్రేక్ అవే గ్యాప్ ఒక హై కన్విక్షన్ సిగ్నల్గా పరిగణించబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క స్ట్రాటజీ. దీని యొక్క స్ట్రాటజీ ఏంటంటే, మొదట బ్రేక్ అవే కన్ఫర్మేషన్ కోసం వేచి ఉండాలా. వాల్యూమ్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉందో లేదో చెక్ చేయాలా. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ట్రెండ్ డైరెక్షన్లో ఎంట్రీ తీసుకోవచ్చు. కంపల్సరీ స్టాప్ లాస్ బ్రేక్ అవే ఏరియా లేదా గ్యాప్ జోన్లో ఉంచాలా. ప్రాఫిట్ టార్గెట్ మాత్రం ట్రెండ్ని ఫాలో చేయవచ్చు. బ్రేక్ అవే గ్యాప్ తర్వాత స్ట్రాంగ్ ట్రెండ్ చాలా రోజుల పాటు కొనసాగుతుంది. అందుకే విన్నింగ్ ట్రేడర్స్ను త్వరగా ఎగ్జిట్ చేయకుండా ట్రెండ్ని రైడ్ చేయటం మంచిది. దీంట్లో విన్నింగ్ ట్రేడర్స్ త్వరగా ఎగ్జిట్ చేయకుండా ముందుకు పోనిచ్చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇలాంటిది మీరు ఎలాంటిదైనా ఉంటే కనుక, మీకు ఎలాంటిది ఏమైనా ఉంటే కనుక కింద చాట్ బాక్స్లో అండ్ కామెంట్ రూపంలో తెలియచేయండి. రేపటి క్లాసులో ట్రెండ్ మధ్యలో ఏర్పడే పవర్ఫుల్ అండ్ కంటిన్యూషన్ సిగ్నల్ అయిన రన్ అవే గ్యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. హ్యాపీ ట్రేడింగ్, హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.